ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సంగీతం ఎక్కడమ్మా? వేర్ డిడ్ యూ స్టార్ట్ లెర్నింగ్ మ్యూజిక్ యాక్చువల్లీ? సో బేసికలీ మా అమ్మకి ఇంట్రెస్ట్ చిన్నప్పుడు. నాకే 5 years 6 years ఏజ్లో ఎవరికి ఉంటుంది చెప్పండి ఇంట్రెస్ట్. నేనంతా బయటికి వెళ్ళి ఆడుకోవడం, స్పోర్ట్స్ అదే స్పేస్లో ఉండిందని. మామ్ ఈజ్ అ వెరీ గుడ్ సింగర్. ఐ మీన్ షీఈ్ నాట్ ట్రైన్డ్, కానీ మంచిగా షీఈ్ అ బ్యూటిఫుల్ వాయిస్. సో చిన్నప్పుడు పాడి 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 తన వాయిస్లోంచి నేను పాటలు వింటూ సమ్హౌ ఐ లెర్న్ కీర్తనలు అవో పద్యాలు ఏవో అలా నేర్చుకున్నదాన్ని. దెన్ దే థాట్, అరే ఈ పిల్ల ఇంట్లో పాడుతుంది మంచిగానే. అండ్ నువ్వే కావాలి సినిమా, ఐ రిమెంబర్ లా 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 అది బిట్ ఉంటుంది కదా, దాంట్లో దుప్పట్ట మమ్మీ దుప్పట్ట పట్టుకొని ఇల్లంతా నేను తిరిగేదాన్ని అనమాట. తన హీరోయిన్ అలా బేసికలీ అలా వెళ్ళేది. సో ఆ బిట్ బేసికలీ విని, అరే ఈ పిల్ల కొంచెం బాగానే పాడుతుంది, మ్యూజిక్లో పెడదాం, షీ షుడ్ ఆల్సో హ్యావ్ సమ్ ఎక్స్ట్రా కరిక్యులర్స్ కదా అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ అని. దట్స్ హౌ మై సింగింగ్ జర్నీ స్టార్టెడ్. సో కర్ణాటక సంగీతం నేను శ్రీవిద్య గారి దగ్గర నేర్చుకున్నాను. షీఈ్ అ తమిళియన్ మా ఏరియాలో. అండ్ లలిత సంగీతం రామాచారి గారి దగ్గర. రామాచారి సంగీతం అంటే ఆయనే కదా. యా, సో అలా నేర్చుకుంటూ వచ్చాను. మంచి వాయిస్ ఉంది అని చెప్పడం ఒకవైపు, మిస్ హైదరాబాద్ దాకా చేరుకోవడానికి సర్కమ్స్టాన్సెస్ ఏంటి అప్పుడు? మిస్ హైదరాబాద్ ఆల్సో ఎవ్రీథింగ్. అంటే నా లైఫ్లో ఐ బిలీవ్ వన్ థింగ్ అక్క, ఐ డూ థింగ్స్ ఫస్ట్లీ నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కావాలి. దాని నుంచి నేను సక్సెస్ అవుతానా ఫెయిల్ అవుతానా అనేది ఐ ఆల్వేస్ కీప్ ఇట్ సెకండరీ. యూ వోంట్ బిలీవ్, చిన్నప్పుడు స్కూల్లో యూ హ్యావ్ లాట్ ఆఫ్ కాంపిటీషన్స్. ఒక సోషల్ సర్వీస్, ఐ మీన్ ఒక సోషల్ కాజ్ కోసం దే వర్ రేజింగ్ ఫండ్స్, దే వర్ అరేంజింగ్ సర్టన్ కాంపిటీషన్స్. దాంట్లో బేసికలీ ఒక్కొక్క కాంపిటీషన్కి ఇంత ఎంట్రీ ఫీ ఉంటుంది. ఓన్లీ ఇఫ్ యూ పే దట్ యూ కెన్ పార్టిసిపేట్. ఐ వాజ్ ఇన్ సెకండ్ క్లాస్. యూ వోంట్ బిలీవ్, ఐ మేడ్ మై మదర్ పే 1100 and I participated in 11 competitions. It was I was second class. Rangoli, baking, elocution, అన్ని. బికాజ్ ఐ జస్ట్ గో. ఐ డెంట్ విన్ వన్ కాంపిటీషన్, ఒక్కటి కూడా గెలవలేదు నేను. బట్ ఐ లైక్ పార్టిసిపేటింగ్. అందుకే అన్ని రియాలిటీ షోస్ కూడా అయ్యాయి కదా. యా, ఐ లవ్ పార్టిసిపేటింగ్ బికాజ్ నేను పార్టిసిపేట్ చేసిన కొన్ని 100,000 కాంపిటీషన్స్ ఉంటాయి. ఆల్ లైక్ సింగింగ్, డాన్సింగ్, డ్రామా, ఎలక్యూషన్, ఎవ్రీథింగ్. దాంట్లో ఐ థింక్ ఐ వుడ్ హ్యావ్ వన్ కపుల్ ఆఫ్ దెమ్ అంతే. బట్ మోస్ట్లీ విన్నింగ్ లూజింగ్ పక్కన పెడితే ఇట్స్ ద ఎక్స్పీరియన్స్, లైక్ వాట్ వెంట్ బిహైండ్ ఇట్. ఒక ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ నేను వెళ్ళాలంటే మా మమ్మీని మా డాడీని టార్చర్ చేసి నాకు ఇది డ్రెస్ అది డ్రెస్ అలా కావాలి ఇలా కావాలని చెప్పి. సో దే వాజ్ సో మచ్ ఎఫర్ట్ అండ్ ఐ కెన్ ఓన్లీ రిమెంబర్ ఆల్ దోస్ మెమరీస్ అండ్ దట్ గుడ్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ హ్యావ్. మిస్ హైదరాబాద్ ఆల్సో హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్. ఐ వాజ్ కోఆర్డినేటర్ కాలేజ్లో, ఫెస్ట్ కోఆర్డినేటర్ లాగా ఉన్నాను. సో బేసికలీ అమ్మాయిల కాలేజ్ సెయింట్ ఫ్రాన్సిస్. దాంట్లో వాళ్ళు ఒక స్టాల్ పెట్టుకున్నారు ఫర్ అప్లికేషన్స్ వాట్ ఎవర్. మేము వెళ్ళి అలా చూసి, ఓకే మీకు అంతా ఓకే కదా స్టాల్కి అంతా, యూ నీడ్ ఎనీథింగ్ అన్నట్టు ఐ వెంట్. దెన్ వీ సా అప్లికేషన్. వెళ్ళక సరే ఊరికే 10 మంది ఉన్నాం అమ్మాయిలం, అప్లై చేద్దాం ఎవరికి వస్తే వాళ్ళకి వచ్చింది. లెట్స్ జస్ట్ సీ ఒక థర్డ్ రౌండ్ వరకు. ఐ మీన్ ఈ సో మెనీ అప్లికేషన్స్ నుంచి విల్ వీ మేక్ ఇట్ టు ద నెక్స్ట్ రౌండ్. దట్ వాస్ ద ఓన్లీ బెంచ్ మార్క్ దట్ వీ హ్యాడ్. నోబడీ మేడ్ ఇట్, ఐ మేడ్ ఇట్. ఐమ్ లైక్ ఓకే. అట్లా ఐ కెప్ట్ క్లియరింగ్ రౌండ్స్ అండ్ ఐ వాజ్ ఇన్ టు ద గ్రాండ్ ఫినాలీ. ఓన్లీ దెన్ ఇట్ హిట్ మీ, ఓకే నౌ వీఆర్ డూయింగ్ మిస్ హైదరాబాద్ అని. సో మిస్ హైదరాబాద్ కి ప్రిపరేషన్ ఉండిందా? అంటే డెఫినెట్లీ యా. అక్కడ షాకిర్ సార్ అని, ఐ మీన్ వాళ్ళ టీమే, దే హ్యాడ్ గుడ్ షో కొరియోగ్రాఫర్స్, దే హ్యాడ్ పీపుల్ హూ ట్రైన్డ్ us how to talk and how to walk and how to behave and all these things, makeup, grooming, all these things. They were different tutors. So I went మొత్తానికి ఒక 20-25 days of training before the grand finale. సో వీ వర్ ప్రాపర్లీ ట్రైన్డ్ హౌ టు వాక్ ఇన్ హీల్స్. నేనేమో చెప్పులు వేసుకొని షూస్ వేసుకొని పరిగెట్టేదాన్ని. సడన్లీ హ్యాడ్ టు వాక్ ఆన్ 4 inches హీల్స్ అనేది ఇట్ డిడ్ంట్ వర్క్ ఫర్ మీ ఫస్ట్. అంటే నాకు అలవాట్లేదు. స్లోలీ ఐ హ్యాడ్ టు లెర్న్ అండ్ దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. ఫెనామినల్. విన్ అయినప్పుడు ఎలా అనిపించింది? ఓ గాడ్, ఐ రియలీ డెంట్, ఐ కుడెంట్ బిలీవ్ మై ఐస్. అదొక పెద్ద స్టోరీ నిజంగా. నా మిస్ హైదరాబాద్ జర్నీ నుంచి ఒక సినిమానే తీయచ్చు. అంతేనా? యా, మామూలు ట్విస్ట్ అండ్ టర్న్స్ కాదు. 2 days ముందు, ఈవెంట్ ఫైనల్ ఫినాలే ముందు, ఐ ఫెల్ ఓవర్ మై హీల్స్ అండ్ ఐ స్ప్రెయిన్ మై నీ. దే వర్ లైక్, యూ కాంట్ పార్టిసిపేట్ నౌ బికాజ్ యూఆర్ ఇంజర్డ్ అండ్ యూ కాంట్ వాక్. మీ ఫొటోస్లో కూడా చూస్తే ఐ హ్యావ్ ఎ నీ క్యాప్, బ్రేస్ అండ్ ఫ్రమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి నీ, ఎందుకంటే మళ్ళీ అక్కడ స్టేజ్ మీద పడితే బాగోదని. ప్రీ జడ్జింగ్ రౌండ్ అని ఒకటి ఉంటుంది. బిఫోర్ ఆల్ ద కంటెస్టెంట్స్ గో ఆన్ స్టేజ్, ఆల్ ద జడ్జెస్ విల్ బి సిట్టింగ్ ఇన్ వన్ రూమ్ సో దట్ దే కెన్ సీ ద కంటెస్టెంట్స్ ఇన్ పర్సన్ కొంచెం క్లోజర్గా. ఆ ప్రీ జడ్జింగ్ రౌండ్కి వెళ్ళాము. వెళ్ళే ముందు 5 people షుడ్ గో ఇన్ సైడ్. నాది 15 నంబర్. ఫస్ట్ 5 members వెళ్ళారు, నెక్స్ట్ 5 members రెడీ అవుతున్నారు. నాకు ఏదో తేడా కొడుతుంది, ఏంటి ఐఎమ్ నాట్ ఫీలింగ్ రైట్, ఐ వాంటెడ్ టు యూస్ ద లూ. ఐ వెంట్, ఐ గాట్ మై పీరియడ్స్. I was about to enter the most important round and I got my periods and I was not even prepared because that's not my date. I don't know why I got it. I really don't know.
నా కష్టాలు దేవుడికే తెలుసు. ఐ వాజ్ లైక్ గోయింగ్ అరౌండ్ ఆస్కింగ్ ఫర్ అ శానిటరీ నాప్కిన్, అది ఇది అది ఇదని. సంథింగ్ హ్యాపెన్, సమ్హౌ ఐ గాట్ ఇట్, ఐ వెంట్ ఇన్, ఐ కేమ్ అవుట్. Then okay, gone Gauri, you will at least, you're there in finale, you'll walk the stage confidently and you'll come back. నాకు ఈ నీ ప్రాబ్లము అప్పుడు లాస్ట్ మినిట్ పీరియడ్స్ ఇదంతా, ఇట్ వాస్ జస్ట్ లైక్ ప్లేయింగ్ విత్ మై హెడ్. సమ్హౌ ఐ మేడ్ ఇట్ టు టాప్ 10 బికాస్ దే వర్ హ్యాపీ విత్ ద ఆన్సర్స్ దట్ ఐ గేవ్ ఆర్ వాట్ ఎవర్ మై జర్నీ సో ఫార్. లాస్ట్కి ఇంకా అలా అలా క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేస్తూ ఆ కష్టాలు ఈ కష్టాలు అన్నీ పడుతూ లాస్ట్లో 5 members ఉంటారక్క. ఒకటే క్వశ్చన్ అడుగుతారు అండ్ యూ హ్యావ్ టు రైట్ డౌన్ ద ఆన్సర్స్. దానికి సమాధానాలు మనం రాయాలి. టైం స్టార్ట్స్ నౌ అన్నారు. నేను రాద్దామంటే పెన్ను పని చేయట్లేదు. చూసారా, ప్రతిదీ నాకే జరిగింది, లైక్ లిటరలీ ఎవ్రీథింగ్. అయినా కూడా ఆ టైంలో జరిగిందన్నది కాదు, ఎలా రెస్పాండ్ 90 seconds టైం, పెన్ను పని చేయట్లేదు, ఎలా రాయాలో నాకు అర్థం కావట్లేదు. నేను ఇలా ఊపుతున్నాను, ఎవరికి అర్థం కావట్లేదు. ఈ పిల్ల ఎందుకు స్టేజ్ మీద ఊపుతుంది చేతులు అనుకుని కింద నుంచి నవ్వుతున్నారు. ఐ వెంట్ అప్, కింద మీడియా పీపుల్ ఉంటారు కదా, సార్ ఒక పెన్ ఇస్తారా అని చెప్పి మీడియా ఆయన పెన్ లాక్కొని పైకి వచ్చి ఐ జస్ట్ రోట్ 2 lines. దోస్ 2 lines. So the question was, freedom, is it different for men and women? Elaborate. ఫ్రీడమ్ మెన్కి విమెన్ డిఫరెంటా కాదా, దాని గురించి మీ ఇదేంటి అని. పక్కన వాళ్ళు ఏమో రాసేస్తున్నారు. ఐ వాజ్ ఓన్లీ ఏబుల్ టు రైట్ 2 lines బికాస్ ఐ హ్యాడ్ 20 seconds. ఫ్రీడమ్ ఈజ్ రియలీ నాట్ డిఫరెంట్ ఫర్ మెన్ అండ్ విమెన్. ఇట్స్ అబౌట్ హౌ ద సొసైటీ సీస్ ఇట్. ఇట్స్ ఇన్ యువర్ పర్సెప్షన్. మా అమ్మ నాన్న అయితే ఫ్రీడమ్ నాకు వేరే అన్నట్టు నన్ను అయితే పెంచలేదు. కొడుకుని ఎలా పెంచుంటారో కూతుర్ని కూడా అలానే పెంచారు. సో నాకు ఫ్రీడమ్ అనేది ఇట్స్ నాట్ అన్ ఏలియన్ కాన్సెప్ట్. వేరేలాగా ఉంటుంది, అబ్బాయిలకు వేరేలా ఉంటుంది, అమ్మాయిలకు వేరేలా ఉంటుంది అనేది నాకు తెలియదు. సో నాకు అనిపించి నేను అదే రాశాను. దెన్ దట్ మేడ్ మీ విన్ ద. బ్యూటిఫుల్, ఎంత బాగుంది. అది అండ్ ద విన్నర్ ఈజ్ అంటే అప్పటికే రన్నర్ అప్లు ముందు చెప్పేస్తారు. రన్నర్ అప్లు చెప్పేశారు. ముగ్గురం ఉన్నాం, నేను ఇంకా 2 అమ్మాయిలు ఉన్నారు. నాకు ఓకే మేబీ వస్తుందేమో, అట్లీస్ట్ ఐ థాట్ ఓకే ఐల్ బీ ఇన్ టాప్ 3. ఎందుకంటే నేను ఆన్సర్ చెప్పినప్పుడు చాలా మంది అరిచారనమాట. ఓహో అరిచారంటే ఓకే మనకు అట్లీస్ట్ 3rd place అన్న వస్తుంది అనుకున్నాను. బట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్. ఏమేమి ఇచ్చారబ్బా? ఇచ్చారు సమ్ క్యాష్ ప్రైజ్, సమ్ హ్యాంపర్స్, సమ్ చీరలు, రాధాకృష్ణ వస్త్రనిధి అక్కడ మన షాప్ ఉంది కదా జూబ్లీ హిల్స్, మంచి మంచి చీరలు ఇచ్చారా? నేను వెళ్ళి మా అమ్మకి తీసుకెళ్ళి తీసుకో చీరలు అని మా అమ్మకి చీరలు కొని ఇచ్చా. సూపర్ అసలు. అదే అది ఫస్ట్ విక్టరీ అంటే అఫీషియల్ గా కదా. అంతకు ముందు కూడా ఆఫ్ కోర్స్ కాంపిటీషన్స్, సింగింగ్ కాంపిటీషన్స్, ఐ మీన్ దిస్ ఇస్ సంథింగ్ అవుట్ ఆఫ్ మై లీగ్. నేను అసలు ఇటు వెళ్తానని నేను అనుకోలేదు. లుక్ సైడ్ అంటే ఈ బ్యూటీ సైడ్ వెళ్తాను అస్సలు అనుకోలేదు. సింగింగ్ సైడ్ మేబీ సింగింగ్ సైడ్ ఆర్ అకాడమికలీ అదర్ థింగ్స్. స్పోర్ట్స్ ఐ వాజ్ ఫుల్లీ ఇంటూ స్పోర్ట్స్. ఏం స్పోర్ట్స్ ఆడతావు? ఐ వాజ్ ఇంటూ స్ప్రింట్, హై జంప్, లాంగ్ జంప్. డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు వెళ్ళాను. దాని తర్వాత ఐ బ్రోక్ మై లిగమెంట్ టేర్ అయింది. సో ఐ హ్యాడ్ టు డిస్కంటిన్యూ.